మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం ఒకసారి. పాలు, గోధుమ పిండి, చక్కెర, కాజు, యాలకులు, నెయ్యి. అమృత ఫలాలకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మరి శిరీష గారు ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఏంటి? మొదలుగా పాలు వేడి చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేద్దాము. అవి పాలు మరగాలి. సో ఇవి పాలు ఇప్పుడు పచ్చి పాలు పోసాం కాబట్టి అది కొంచెం మరగాలంటే టైం పడుతుంది కదా. సో ఈ లోపు మీ ఇంట్రెస్ట్ చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో మీరు? తమన్తోని వెబ్సైట్ క్రియేట్ చేస్తూ ఉంటాను. వస్త్ర అని ఆన్లైన్లో ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి వెబ్సైట్ క్రియేషన్ రాదు. ఓకే, వాళ్ళకి ఆన్లైన్లో వెళ్ళాలి అని ఉంటుంది, బట్ వాళ్ళకి ప్రాసెస్ అర్థం కాదు. సో అలా మేము చిన్నగా స్టార్ట్ చేసాము. అండ్ అంటే మేము సూరత్ అలా తిరిగి క్లాత్స్ గురించి కూడా తెలుసుకున్నాము. అండ్ కొంచెం ప్రాసెస్ హౌస్ వైఫ్స్కి ఈజీ కావాలి అని వెబ్సైట్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. సో అంటే ఇది మొత్తం వస్త్ర అన్నారు కాబట్టి ఇదంతా కూడా బట్టలకి క్లోదింగ్ రిలేటెడ్. ఓకే, ప్రస్తుతానికి అయితే క్లోదింగ్. అండ్ మా ఆలోచన ఎలా ఉంది అంటే ఫ్యూచర్లో క్రోషెట్, రెజిన్ ఆర్ట్ వర్క్ వాళ్ళు చేసే వాళ్ళకి కూడా ఈజీగా వాళ్ళు వెబ్సైట్ క్రియేట్ చేసుకునేందుకు ఈజీగా ఉండాలి అని. ఓకే ఓకే. అంటే జస్ట్ నాకు అర్థం అవడం కోసం, అంటే ఇలాంటి వెబ్సైట్ మీరు ఎవరికి క్రియేట్ చేస్తారంటే ఎవరైనా స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేసి బట్టలకి సంబంధించి అలాంటి వాళ్ళకి మీరు వెబ్సైట్ క్రియేట్ చేసి ఉంటారు. ఓకే. సో ఇప్పుడు చూస్తుంటే కనుక ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూసినా, ఫేస్బుక్ లో ప్రతి ఒక్కళ్ళు ఇలా బట్టల షాప్స్ లాగా పెట్టి వాళ్ళ ఓన్ బిజినెస్ ని చేసుకుంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి సపోర్టివ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఓన్లీ బట్టలనే కాదు, రెజిన్ ఆర్ట్ వర్క్ అయినా, క్రోషెట్ వర్క్ అయినా చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడుతూ ఉంటారు. వాళ్ళకి వెయిట్ దొరకదు కాబట్టి. ఓకే, పాలు పొంగాయి, మనం గోధుమ పిండి కలుపుకొని వేసుకుందాం. ఓకే, మొదలు వాటర్లో కలుపుకుందామండి, ఎందుకంటే లంప్స్ తయారవుతాయి గోధుమ పిండి. ఓకే. సో కొంచెం వాటర్ లైట్గా సూపీ లాగా చేసుకొని మనం వేడిపాలు అందులో కలుపుకుంటూ చేస్తే ఈజీగా కొంచెం లంప్స్ తయారు కాకుండా. ఓకే. 1 లీటర్ పాలకి మనం ఒక టీ గ్లాస్ గోధుమ పిండి పడుతుంది. ఓకే. అంటే దీని కన్సిస్టెన్సీ ఉంటుందా మనకి? కొంచెం వేస్తే బాగా చిక్కబడిపోతుంది. అంటే ఇప్పుడు మనము ఎక్కువ వేస్తే ఏమైతుంది అంటే అది కోవా టైప్ లాగా తయారవుతుంది. తక్కువ వేస్తే ఇంకా స్మూత్ గా అయిపోతుంది. ఓకే, అందుకని కొంచెం చూసుకుంటూ మనం వేసుకోవాలి. ఓకే. సో 1 లీటర్ పాలకి ఒక మినిమం టీ గ్లాస్ ఏదైతే ఉంటుందో అంత గోధుమ పిండి అయితే పడుతుందంటే దాన్ని వాటర్ లో వేసి బాగా మిక్స్ చేయాలంటే ఉండలు కట్టకుండా అన్నమాట, బాగా సూపీగా చేసేసి అలా వేసుకోవచ్చు. ఇందులో నుంచి కొంచెం పాలు దీంట్లో కలుపుకుంటూ ఇది కొంచెం వామ్గా అయింది అంటే అప్పుడు కలిపితే మనకు లంప్స్ తయారు కావు. ఓకే. సో ఇట్లా మరుగుతున్న పాలని ఇందులో వేసుకోవాలి. కానీ ప్రాసెస్ తర్వాత మనము కంపల్సరీ కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే గోధుమ పిండి పాలు రెండు అంటుకుపోతాయి. ఓకే. సో హైలో పెట్టుకొని చేసుకోవాలి. సో ఇలా కలుపుతూ ఉంటే అదే చిక్కబడుతుంది అండి. ఓకే, కొంచెం టైం టేకింగ్. ఓకే. సో అంటే ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు అమృత ఫలాలు అని చెప్పి? అంటే అంత స్వీట్, మేబీ చిన్న పిల్లలు కూడా తినగలుగుతారు కాబట్టి. ఓకే. ఇది ఫైనల్ గా ఎలా ఉండబోతుంది? అంటే పాయసం లాగా ఉంటుందా లేకపోతే ఎట్లాగా? పుడ్డింగ్ టైప్ లాగా, మిల్క్ పుడ్డింగ్. ఓకే ఓకే. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇది ఫ్లేవర్ కోసమేనా లేకపోతే ప్యాన్ కి అంటుకోకుండా ఉండదు? ప్యాన్ కి అంటుకోకుండా ఉండదు. ఓకే, చిక్క పడుతుంది. మనం ఇప్పుడు కొంచెం ఇలాచీ ఉన్న చక్కెర వేసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండికి 1 కప్పు చక్కెర.
చక్కెర వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్గా అవుతుంది. ఓకే, సో చక్కెర వేసిన తర్వాత కూడా కొంచెం మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఓకే, పంచదార వేసిన తర్వాత అది కరుగుతూ ఉండేసరికల్లా మళ్ళీ కొంచెం పలచబడిపోతుంది కాబట్టి మళ్ళీ బాగా కలుపుతూ ఉండి ఇంకా మళ్ళీ దగ్గర పడేంత వరకు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇక మనం ఇలాచీ వేసుకుందాం. ఓకే, ఇది పౌడర్ చేసేసారు ఇలాచీ. చక్కెర కలిపి గ్రైండర్లో వేస్తే ఇలాచీలు మెత్తగా వస్తాయి, మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. దగ్గర పడ్డదండి. ఇక మనము ప్లేట్కి నెయ్యి రాసుకొని అదంతా ప్లేట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకే, ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత కట్ చేసుకుందాము. ఓకే, సో ఇట్లా తయారైన దాన్ని మనం ప్లేట్లోకి నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకున్నామండి. సో ఈ పాలు గోధుమ పిండి ఏదైతే ఉందో దాన్ని బాగా మిక్స్ చేసాం కదా, అది కొంచెం ఒక థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇది నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకున్నాము. సో ఇది బాగా చిక్కపడి మనకి దగ్గర పడాలి అని అంటే కనుక కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి అని అంటున్నారు. సో అది ఫ్రిడ్జ్లో కొంచెం సేపు ఉంచేసేయాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనకు అది కట్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే, హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసుకొని ప్లేట్లో కట్ చేసుకుంటే ఇలా మనకి పీసెస్ లాగా వచ్చేస్తాయి. ఓకే, మనము కాజుతోని బాదాంతోని మనకి ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్తో సర్వింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అమృత్ ఫలాలు రెడీ అయ్యింది, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో అమృత ఫలాలు రెడీ అయిపోయినాయండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. అమృత ఫలాలు కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, నెయ్యి, యాలకుల పొడి, గోధుమ పిండి, జీడిపప్పు. అమృత ఫలాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో పాలు పోసుకొని కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత మరో చిన్న కప్ తీసుకొని అందులో గోధుమ పిండిని నీళ్లలో కలిపి స్లరీగా తయారు చేసుకోవాలి. మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఇది చిక్కపడే సమయంలో కొంచెం నెయ్యి వేసి పంచదార, యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి మరికొంత చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక అరగంట సేపు చల్లార్చుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని వాటిపై కాజు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే అమృత ఫలాలు రెడీ.